నల్గొండ కార్పొరేషన్ ను కాంగ్రెస్ దక్కించుకుంది. నల్గొండ కార్పొరేషన్ లో మొత్తం 48 డివిజన్లు ఉండగా 27 స్థానాల్లో హస్తం పార్టీ విక్టరీ కొట్టింది. 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా 4 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో ఏఎఫ్బీ, 2 స్థానాల్లో ఎంఐఎం, మరో 4 స్థానాల్లో ఇండిపెండెన్స్ జయకేతనం ఎగురవేశారు. తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక ఇప్పటికే బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ కార్పొరేషన్ స్థానాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ అయితే దక్కించుకున్న పరిస్థితి ఉంది. తొలిసారి ఇటు కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కావడం, అదేవిధంగా తన సొంత నియోజకవర్గం కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం 48 డివిజన్లలో కూడా ప్రతి వార్డు కూడా తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి రోజు కూడా ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం పూట వార్డులలో పరిస్థితిని సమీక్షిస్తూ అభ్యర్థులను అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా మొత్తం కూడా ఇటు పర్యవేక్షిస్తూ ఎన్నికలు సొంత ఎన్నికలాగా ఆయన తిరిగిన పరిస్థితి ఉంది. దీంతో మొత్తానికి మాత్రం ఎట్టకేలకు తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా ఇటు కాంగ్రెస్ కి సంబంధించి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ ముందుగానే ప్రకటించింది. దానికి సంబంధించి కూడా మొత్తం 27 స్థానాలు ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఇటు మేయర్ దక్కించుకోవడం అనేది ఖాయంగా కనిపిస్తా ఉంది. మరొక వైపు అంటే ఇటు మొత్తం 48 వార్డులలో క్లీన్ స్వీప్ చేస్తాము, అన్ని వార్డులు కూడా గెలుస్తామని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ 27 వార్డులకే పరిమితం కావడం పట్ల కొంత ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో అంటే కొంత ఈ ఏదైతే ఏఎఫ్బి తరఫున చేసినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా కొన్ని సీట్ల కేటాయింపులో కొన్ని చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే కొన్ని సీట్లు కోల్పోయామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏఎఫ్బి నుంచి దాదాపు 4 సీట్లు కైవసం చేసుకున్నారు. ఆ 4 కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి చివరి నిమిషంలో ఏఎఫ్బి నుంచి సింహం గుర్తుపై పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా బీజేపీ నుంచి మొత్తం 4 విజయం సాధించారు. మరొక వైపు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా 9 సీట్లకే పరిమితమైన పరిస్థితి ఉంది. మరొక ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి పోటీ చేశారు. అందులో ఒకరు బీజేపీ నుంచి టికెట్ ఆశించి చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తానికి మాత్రం 48 వార్డులలో 27 వార్డులు గెలుచుకొని కాంగ్రెస్ మొత్తానికి నల్గొండ కార్పొరేషన్ తొలి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తూనే ఉంది, ఖచ్చితంగా మేము ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నది. ఆ క్రమంలోనే సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలలో ఒక తిరుమలగిరి మినహా 16 మున్సిపాలిటీలను ఒక నగరపాలక సంస్థను కూడా కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా మాత్రం చూసుకున్నట్లయితే ఇటు నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 6 మున్సిపాలిటీలు ఒక నగరపాలక సంస్థని ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుంది, క్లీన్ స్వీప్ చేసింది. మరొకవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటు పోచంపల్లికి సంబంధించి కొంత 13 స్థానాలకు కేవలం 6 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అక్కడ అంటే బీఆర్ఎస్ 5, బీజేపీ 1, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి 1. దీంతో అక్కడ కొంత అంగు ఏర్పడిందని భావించవచ్చు. కానీ ఎక్స్ అఫీషియల్ కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ అక్కడ విజయం మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే చౌటుప్పల్ ఫలితాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వెలువడలేదు. అయినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా కాంగ్రెస్ ఉండటంతో చౌటుప్పల్లో కూడా దాదాపు కాంగ్రెస్ విజయం సాధించినట్టుగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ కి చెరువులో ఉన్నాయి. ఇంకా దాదాపు 5 సీట్లకు సంబంధించి 5 వార్డులకు సంబంధించి ఫలితాలు వెడవలసి ఉంది. ఏదేమైనా కానీ ఇక్కడ వస్తున్న ఫలితాలు చూస్తే మాత్రం బీఆర్ఎస్ చాలా గట్టిగా టఫ్ ఫైట్ ఇస్తుంది. జనాల్లో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అధికార పార్టీ పైన చెప్పి బీఆర్ఎస్ చెప్తూ ఉంది. అదేవిధంగా చాలా ప్రాంతాలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముక్కున పోటీ జరుగుతుందన్న ఒక అభిప్రాయం మొదటి నుంచి కూడా రాజకీయ వర్గాల్లో కనిపించింది. కానీ ఫలితాలు చూస్తే మాత్రం చాలా ప్రాంతాల్లో అటువంటి ప్రభావం ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా ఇటు మిర్యాలగూడ, నాగార్జున సాగర్ లాంటి నియోజకవర్గాలలో అయితే నల్గొండ లాంటి నియోజకవర్గం క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నందికొండ మున్సిపాలిటీలో కేవలం 1 స్థానానికి మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది.